హాయ్ ఫ్రెండ్స్ అందరికి ఎలా ఉన్నారు బాగున్నారా? ఈరోజు అయితే మేమైతే హాస్పిటల్‌కి అయితే రావడం జరిగింది. హాస్పిటల్ ఎందుకంటే నా భార్యకైతే ఊకే కడుపు నొస్తుంది అనడంతోనే ఇక చెకప్‌లు అయితే ఏపించుకుందాం పా అని అయితే హాస్పిటల్‌కి అయితే తీసుకొచ్చినాం. ఈ హాస్పిటల్ పేరు గాని, ఏ ఊరు గాని మీకు తెలిస్తేనైతే కామెంట్ చేయండి. ఇదివరకు ఈ హాస్పిటల్ వచ్చుంటేనైతే ఖచ్చితంగా అయితే కామెంట్ బాక్స్‌లో అయితే కామెంట్ చేయండి. ఈ హాస్పిటల్ వచ్చేసి అయితే నాంపల్లి హాస్పిటల్ అంటారు. జీవధార హాస్పిటల్. ఇక్కడ నుంచి అయితే ఎంట్రన్స్ లోపలికి పోవాలి. ఇక్కడనైతే మంచిగా చెట్టు కింద గద్దెలు అరేంజ్‌మెంట్స్ అయితే ఏసిర్రు అన్నం తిననీకి, రెస్ట్ తీసుకొని గాని. ఇక నా భార్యనైతే 3 ప్రెగ్నెన్సీలప్పుడైతే ఇళ్ళనే చెకప్‌లు చేపియడం జరిగింది. ఇక పక్క పొంటి లోపలికి ఓడుతూనే మంచిగా ఇట్లా పూల తోట, గార్డెన్ టైప్‌లో అయితే అరేంజ్‌మెంట్ చేసిర్రు. ఈ తర్వాత నా కన్నయ్యనైతే ఇళ్ళనే డెలివరీ చేపించినాం. ఎందుకంటే హాస్పిటల్ అంతా నీట్‌గా ఉంటది. ఈ హాస్పిటల్‌కి వస్తే మాత్రం హాస్పిటల్‌కి వచ్చిన ఫీలింగ్ అయితే ఉండదు. ఇంటికాడ ఉన్నట్టే ఉంటది. ఈ హాస్పిటల్‌లో గింత వాసన ఉండదు. మంచిగా నీట్‌గా ఎప్పటిదప్పుడే నీట్‌గా ఉంటది. అందుకోసమే నా కొడుకునైతే ఇళ్ళనే డెలివరీ చేపియాలి. ఎన్ని పైసలైనా అవనని చెప్పేసి అయితే ఇళ్ళనే డెలివరీ చేపించినాం. తర్వాత మా చిన్న బిడ్డ అప్పుడు కూడా ఇళ్ళనే డెలివరీ చేపిద్దామని ఫిక్స్ అయిపోయినా. కాకపోతే ఆపరేషన్ చేసే డాక్టర్‌కి అయితే కాలు ఇరిగింది. అందుకోసమనే డెలివరీ నెక్స్ట్ వీడియో అయితే పార్ట్ 2లో పెడితే చూసేయండి.